పానీపూరి ఇది కొంతమందికి ఫుడ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎమోషన్. కొంతమంది అమ్మాయిలకైతే పానీపూరి అంటే ప్రాణం. అయితే పానీపూరి లవర్స్ కు ఇది చేదు వార్తే అని చెప్పాలి. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో పానీపూరిని బ్యాన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం సైతం భావిస్తోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో బయటపడిన సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పానీ కలర్ రావడానికి రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్ లో కృత్రిమ వర్ణ ద్రవ్యాలు, క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పానీపూరి శాంపిల్స్ ను ల్యాబ్ పంపించిన అధికారులు రిపోర్ట్ ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసే షాపుల్లో మాత్రమే పానీపూరి తినాలని ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం సూచనలు చేస్తోంది.